వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 24, 2026 నాటి కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన ప్రశ్నలు, ఎంసీక్యూస్, వాటి వివరణలు తెలుసుకుందాం. ముందుగా ముఖ్యమైన రోజులు, ఇంపార్టెంట్ డేస్. 1. భారతదేశంలో ప్రతి ఏటా కేంద్ర ఎక్సైజ్ దినోత్సవం సెంట్రల్ ఎక్సైజ్ డే ఏ రోజున జరుపుకుంటారు? ఏ. ఫిబ్రవరి 22, బి. ఫిబ్రవరి 23, సి. ఫిబ్రవరి 24, డి. ఫిబ్రవరి 25. సమాధానం సి. ఫిబ్రవరి 24. కేంద్ర ఎక్సైజ్ మరియు ఉప్పు చట్టం సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ యాక్ట్ 1944 ఫిబ్రవరి 24న అమలులోకి వచ్చిన జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఈ రోజును జరుపుకుంటారు. అంతర్జాతీయ వార్తలు, ఇంటర్నేషనల్ న్యూస్. 2. 2026లో నెదర్లాండ్స్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు? ఏ. గీట్ విల్డర్స్, బి. రాబ్ జెట్టెన్, సి. మార్క్ రుటే, డి. డిక్ షూఫ్. సమాధానం బి. రాబ్ జెట్టెన్. 38 ఏళ్ల వయసులో రాబ్ జెట్టెన్ నెదర్లాండ్స్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ప్రధానిగా రికార్డు సృష్టించనున్నారు. 3. ఇటీవల ఏ దేశం ఒట్టావా కన్వెన్షన్ మైన్ బ్యాన్ ట్రీటీ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది? ఏ. ఉక్రెయిన్, బి. రష్యా, సి. పోలాండ్, డి. బెలారస్. సమాధానం సి. పోలాండ్. తమ తూర్పు సరిహద్దుల వద్ద రక్షణ కోసం యాంటీ పర్సనల్ ల్యాండ్మైన్స్ను మోహరించే ఉద్దేశంతో పోలాండ్ ఈ అంతర్జాతీయ ఒప్పందం నుండి వైదొలుగుతున్నట్టు తెలిపింది. 4. 2027లో ఏఐ సమ్మిట్కు ఆతిథ్యమివ్వనున్న దేశం ఏది? ఏ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ, బి. స్విట్జర్లాండ్, సి. అమెరికా, డి. భారత్. సమాధానం సి. స్విట్జర్లాండ్. 2027 ఏఈ సమ్మిట్ను స్విట్జర్లాండ్లోని జెనీవాలో నిర్వహించనున్నారు. కాగా 2028 సమ్మిట్కు యుఏఈ ఆతిథ్యమిస్తుంది. జాతీయ వార్తలు, నేషనల్ న్యూస్. 5. దేశంలో అత్యంత వేగవంతమైన రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అయిన నమో భారత్ రైళ్లు గరిష్టంగా ఎంత వేగాన్ని అందుకోగలవు? ఏ. 150 కిలోమీటర్ల/హవర్, బి. 120 కిలోమీటర్ల/హవర్, సి. 180 కిలోమీటర్ల/హవర్, డి. 250 కిలోమీటర్ల/హవర్. సమాధానం సి. 180 కిలోమీటర్ల/హవర్. నమో భారత్ వ్యవస్థలోని రైళ్లు గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించబడ్డాయి. 6. అఖిల భారత పోలీస్ సౌత్ జోన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన జట్టు ఏది? ఏ. కేరళ పోలీస్, బి. తెలంగాణ పోలీస్, సి. ఎన్ఎస్జీ జట్టు, డి. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్. సమాధానం బి. తెలంగాణ పోలీస్. తెలంగాణ పోలీస్ జట్టు ఎన్ఎస్జీ జట్టుపై 124 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ట్రోఫీని గెలుచుకుంది. 7. వితంతువుల కుమార్తెలకు ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందించే ఇందిరాగాంధీ సుఖ్ శిక్షా యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ. రాజస్థాన్, బి. హిమాచల్ ప్రదేశ్, సి. కర్ణాటక, డి. తెలంగాణ. సమాధానం బి. హిమాచల్ ప్రదేశ్. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖ్ఖు ఈ ప్రధానంను ప్రారంభించారు. దీని కింద అర్హులైన కుమార్తెలకు నెలకు 3,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. 8. రాష్ట్రపతి భవన్లో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ ల్యూటెన్స్ విగ్రహం స్థానంలో ఎవరి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు? ఏ. సర్దార్ వల్లభాయ్ అటేల్, బి. సి. రాజగోపాలాచారి, సి. బిఆర్ అంబేడ్కర్, డి. సుభాష్ చంద్రబోస్. సమాధానం బి. సి. రాజగోపాలాచారి. వలసపాలన గుర్తులను తొలగించే చర్యల్లో భాగంగా భారత చివరి గవర్నర్ జనరల్ రాజాజీ సి. రాజగోపాలాచారి విగ్రహాన్ని రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేయనున్నారు.
9. 16ఏళ్లలోపు పిల్లలకు మొబైల్ ఫోన్ వినియోగంపై నిషేధం లేదా నియంత్రణలు విధించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది? ఏ. తమిళనాడు, బి. కేరళ, సి. కర్ణాటక, డి. మహారాష్ట్ర. సమాధానం సి. కర్ణాటక. డిజిటల్ వ్యసనం మరియు హానికరమైన ఆన్లైన్ కంటెంట్ నుండి పిల్లలను రక్షించడానికి కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నది. 10. ఐబీఎం సహకారంతో భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని ఏ నగరం హోస్ట్ చేయనుంది? ఏ. బెంగళూరు, బి. హైదరాబాద్, సి. అమరావతి, డి. నోయిడా. సమాధానం సి. అమరావతి. ఆంధ్రప్రదేశ్లోని అమరావతి నగరం క్వాంటమ్ కంప్యూటింగ్ సౌకర్యాలతో కూడిన దేశపు మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీకి వేదిక కానున్నది. 11. వన్యప్రాణుల సంరక్షణలో మహిళలను భాగస్వామ్యులను చేయడానికి వనజీవి దీదీ అనే చొరవను ఏ టైగర్ రిజర్వ్ ప్రారంభించింది? ఏ. జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్, బి. పలామూ టైగర్ రిజర్వ్, ఝార్ఖండ్, సి. బందీపూర్ టైగర్ రిజర్వ్, డి. పెరియార్ టైగర్ రిజర్వ్. సమాధానం బి. పలామూ టైగర్ రిజర్వ్. ఝార్ఖండ్లోని పలామూ టైగర్ రిజర్వ్ పరిధిలోని గ్రామాలకు చెందిన మహిళలను అడవి సంరక్షకులనుగా మార్చడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. 12. సుమారు 4 లక్షల మంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉచిత ఆహార కిట్లు అందించే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఏ. హర్యానా, బి. పంజాబ్, సి. ఒడిస్సా, డి. బీహార్. సమాధానం బి. పంజాబ్. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ పథకాన్ని ప్రకటించారు. దీని ద్వారా బ్లూ కార్డ్ హోల్డర్లకు ఉచితంగా పప్పులు, చక్కెర, నూనె వంటి నిత్యావసరాలు అందుతాయి. 13. గోవాలోని సత్తారి తాలూకాలో నిర్మించబడే ధావే సాన్వోర్ధం బంతెనా ప్రాజెక్టుకు ఎవరు శంకుస్థాపన చేశారు? ఏ. నరేంద్ర మోడీ, బి. నితిన్ గడ్కరీ, సి. ప్రమోద్ సావంత్, డి. పిఎస్ శ్రీధరన్ పిల్లై. సమాధానం సి. ప్రమోద్ సావంత్. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ₹29.9 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ వంతెన ప్రాజెక్టుకు పునాది వేశారు. రక్షణ మరియు క్రీడలు, డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్. 14. భారత్ మరియు అమెరికా ప్రత్యేక దళాల మధ్య జరిగే వజ్రప్రహార్ 16వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడింది? ఏ. ఉత్తరాఖండ్, బి. రాజస్థాన్, సి. హిమాచల్ ప్రదేశ్, డి. సిక్కిం. సమాధానం సి. హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లోని బక్లోలో భారత్, అమెరికా సంయుక్తంగా ఈ సైనిక విన్యాసాలను నిర్వహించాయి. 15. 2026 వింటర్ ఒలింపిక్స్ మెడల్ టాలీలో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? ఏ. అమెరికా, బి. నార్వే, సి. చైనా, డి. జర్మనీ. సమాధానం బి. నార్వే. ఇటలీలో జరిగిన ఈ పోటీలలో నార్వే మొత్తం 41 పతకాలతో 18 స్వర్ణాలతో మొదటి స్థానంలో నిలిచింది. అవార్డులు మరియు పుస్తకాలు, అవార్డ్స్ అండ్ బుక్స్. 16. 2026 బాఫ్టా అవార్డులలో ఉత్తమ నటీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఏ. ఎమ్మా స్టోన్, బి. కేట్ బ్లాంచెట్, సి. జెస్సీ బక్లీ, డి. జెన్నిఫర్ లారెన్స్. సమాధానం సి. జెస్సీ బక్లీ. హ్యామ్నెట్ చిత్రానిగ్గాను జెస్సీ బక్లీ ఉత్తమ నటిగా బాఫ్టా అవార్డును అందుకున్నారు. 17. అటల్ బిహారీ వాజ్పేయి ద ఎటర్నల్ స్టేట్స్మెన్ అనే పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? ఏ. ద్రౌపది ముర్ము, బి. నరేంద్ర మోడీ, సి. సిపి రాధాకృష్ణన్, డి. అమిత్ షా. సమాధానం సి. సిపి రాధాకృష్ణన్. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ న్యూఢిల్లీలో ఈ పుస్తకాన్ని వెలువరించారు. ఫిబ్రవరి 24, 2026 నాటి కరెంట్ అఫైర్స్ అంశాలను వన్ లైనర్ ప్రశ్నలు మరియు సమాధానాల. భారత కేంద్ర ఎక్సైజ్ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ రోజున జరుపుకుంటారు? ఫిబ్రవరి 24. దేశంలో అత్యంత వేగవంతమైన రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అయిన నమో భారత్ రైళ్లు గరిష్టంగా ఎంత వేగాన్ని అందుకోగలవు? 180 కిలోమీటర్లు/గంట.
అఖిల భారత పోలీస్ సౌత్ జోన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన జట్టు ఏది? తెలంగాణ పోలీస్. 2026లో నీదర్లాండ్స్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ప్రధానిగా ఎవరు రికార్డ్ సృష్టించారు? రాబ్ జెటెన్, 38 ఏళ్లు. ఏ దేశం ఇటీవల ఒట్టావా కన్వెన్షన్, మైన్ బ్యాన్ ట్రీటీ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది? పోలాండ్. 2027వ సంవత్సరపు ఏఐ సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? స్విట్జర్లాండ్, జెనీవా. వితంతువుల కుమార్తెల ఉన్నత విద్య కోసం ఇందిరాగాంధీ సుఖ్ శిక్షా యోజనను ప్రారంభించిన రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. రాష్ట్రపతి భవన్లో ఎడ్విన్ ల్యూటన్స్ విగ్రహం స్థానంలో ఎవరి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు? సి. రాజగోపాలాచారి. 16 ఏళ్లలోపు పిల్లలకు మొబైల్ ఫోన్ వినియోగంపై నిషేధం విధించాలని యోచిస్తున్న రాష్ట్రం ఏది? కర్ణాటక. ఐబీఎం సహకారంతో భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ ఎక్కడ ఏర్పాటు కానుంది? అమరావతి, ఆంధ్రప్రదేశ్. వన్యప్రాణవ సంరక్షణలో మహిళలను భాగస్వామ్యం చేసే వనజీవి దీదీ కార్యక్రమం ఎక్కడ ప్రారంభమైంది? పలామూ టైగర్ రిజర్వ్, ఝార్ఖండ్. 40 లక్షల పేద కుటుంబాలకు ఉచిత ఆహార కిట్లు అందించే పథకాన్ని ప్రకటించిన రాష్ట్రం ఏది? పంజాబ్. గోవాలో ఇటీవల శంకుస్థాపన చేసిన ధావే సన్వోర్డెం వంతెన ఏ తాలూకాలో ఉంది? సత్తారీ తాలూకా. భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసం వజ్రప్రహార్ 16వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? బక్లో, హిమాచల్ ప్రదేశ్. 2026 వింటర్ ఒలింపిక్స్ మెడల్ టాలీలో 41 పతకాలతో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? నార్వే. 2026 బాఫ్టా అవార్డులలో ఉత్తమ నటిగా నిలిచిన క్రీడాకారిణి, నటి ఎవరు? జెస్సీ బక్లీ. చిత్రం హ్యామ్నెట్. అటల్ బిహారీ వాజ్పేయి ద ఎటర్నల్ స్టేట్స్మ్యాన్ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? సిపి రాధాకృష్ణన్, భారత ఉపరాష్ట్రపతి. ఈ ప్రశ్నలు మీకు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్, ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.